హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను. ఏంటంటే చూడండి, మా చెట్టు ఇంత చిన్నగా ఉన్నది కదా ఫ్రెండ్స్, బ్రహ్మకమల చెట్టు. నిన్న నైట్ అయితే ఈ ఫ్లవర్ పూసేసింది, దేవుడికి పెట్టినాము. పొద్దున్నే వాడిపోయింది. ఇంకా మళ్ళీ చెట్టు పైన పెట్టేస్తామన్నమాట, ఎక్కడ వాడేము. ఈరోజు చూడండి, ఈరోజు మళ్ళీ ఫ్లవర్స్ అయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 ఫ్లవర్స్ అయినాయి కదా ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా చూసి మంచిగా మొక్కుకోండి. మీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే. చూడండి, చాలా మంచిది. వాసన అయితే అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుందో. పువ్వులు విచ్చుకుంటున్నప్పుడు మకరందం స్మెల్ చాలా బాగుంటుంది. చూసారా, ఈ ఫ్లవర్ని చూసారా ఎలా ఉందో? సేమ్ పాము పడగ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఇది అనేది పాము నాలుక ఉంటుంది కదా, నాలుక సేమ్ పాము నాలుక లాగానే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది చూపిస్తున్నా కదా, వేలు పైన నా ఫింగర్ పైన పెట్టి చూపిస్తున్నా కదా. చూడండి, ఇది పాము నాలుక లాగా ఉంటుంది. ఇదేమో పాము లాగానే ఉంటుంది మొత్తం ఫ్లవర్ లోపల. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఈ పువ్వులు అయితే శివుని కంటే చాలా ఇష్టం అంట ఫ్రెండ్స్. ఇవి మేమైతే ప్రతిసారి పూసిన ప్రతిసారి శివుడికైతే పెడతాము. ఇందులో క్లియర్గా కనిపిస్తుంది చూడు, నాగపడగ ఉన్నట్టు కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. నాగపడగ ఉన్నట్టు కనిపిస్తుంది చూడండి. పడగ కింద ఇది నాలుక మోడల్లో ఉంటుంది అనమాట. ఇది పడగ అనమాట. పడగ కింద ఇది నాలుక మోడల్లో ఉంటుంది. ఈ ఫ్లవర్ అయితే వచ్చేసి ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఈ పువ్వులు అయితే మాకు ప్రతి సంవత్సరం ఎన్నెన్నో పూస్తాయి, చాలా పూస్తాయి మా దగ్గర ఫ్లవర్స్ అయితే. చెట్టు చూడండి, చెట్టు ఉంది ఇంతే చిన్నగా. ఈ చెట్టు వల్ల చాలా మందికి కొన్ని కొమ్మలు కూడా ఇచ్చినాము. ఆ కొమ్మలు ఇచ్చిన వాళ్ళ దగ్గర కూడా పువ్వులు పూస్తున్నాయి. ఇక చూడండి, ఇక్కడ పైన చూడండి ఫ్రెండ్స్, నాకైతే అందట్లేదు. ఇదిగో 2 పెద్ద ఫ్లవర్స్ 2 అయినాయి చూడండి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి పువ్వులు అయితే. చూడండి, మీరు కూడా చూసి ధరించండి. మేమైతే ఈ చెట్టుని బాంబే నుండి తీసుకొచ్చాడు మా సారు. చూడండి, బాంబే నుండి తీసుకొచ్చాడు మా సారు ఈ చెట్టుని. వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చిచ్చారంట. మేము నాటుకున్నాం ఈ చెట్టు. మా ఇంటి దగ్గర కూడా చాలా పువ్వులు అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మేము ఇక్కడ శంషాబాద్లో ఉంటాం కాబట్టి మా దగ్గర కూడా చాలా ఫ్లవర్స్ అవుతున్నాయి. మేము వేరే వాళ్ళకి ఇచ్చినాం కదా చెట్లు, ఆకుల ద్వారానే పువ్వులు వస్తాయి. వాళ్ళ దగ్గర కూడా చాలా పువ్వులు అవుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా. మేమైతే ఈ పువ్వులు కోసేసి మా దేవుడికి పెడతాము, అంతే. ఇంకా అయిపోతుంది. మా దేవుడికి పెడతాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే పువ్వులు కోసుకుంటున్నాను. కోసిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్లవర్ ఇలా వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా పాము కింది నుండి ఇలా పడగ ఎప్పుతుంది చూడండి, అలా ఉంటుంది అన్నమాట ఈ ఫ్లవరు. దీనికి అదే స్పెషల్ అన్నమాట. ఇవి నైట్ 10 వరకు పూసేస్తాయి. మొత్తము పూసిన తర్వాత అవి ఎప్పుడు ముడుచుకుపోతాయో తెలియదు. తెల్లార వరకు మళ్ళీ ముడుచుకుపోతాయి, పువ్వులు వాడిపోతాయి. అందుకనే మనం ఇప్పుడే దేవునికి పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఫ్లవర్స్ తెంపుతున్నాను. తెంపాలనిపించదు, కాకపోతే తెంపాలి కదా, దేవుడికి పెట్టాలి కదా. తెంపేసా. ఫ్లవర్స్ ఇలా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. ఇంకా 4 ఫ్లవర్స్ వచ్చినాయి మా దగ్గర. బాగున్నాయా? ఇంకా 4 ఫ్లవర్స్ పూసినాయి ఫ్రెండ్స్ ఈరోజు. బ్రహ్మకమల పువ్వులు ఈరోజు గురువారము 4 ఫ్లవర్స్ పూసినాయండి. బాగున్నాయా ఫ్రెండ్స్? చూడండి, మీరు కూడా ఒకసారి చూసి దర్శించుకోండి. మీరు రియల్గా బ్రహ్మకమలను చూడలేకుంటారు. ఇప్పుడైతే చాలామంది నర్సరీలలో తెచ్చుకొని పెంచుకుంటున్నారు. కాకపోతే మేమైతే అడవి నుండి తెప్పించుకున్న చెట్టు అనమాట.
మేము ఇచ్చిన వాళ్ళ దగ్గర కూడా మా దగ్గర పూసినప్పుడే వాళ్ళ దగ్గర కూడా పూస్తాయి, అదేంటో తెలియదు మరి. కాకపోతే ఫ్లవర్స్ అయితే ఇలా ఉంటాయి చూడండి. ఒకటి చిన్నగా వచ్చింది, ఇంకా ఇది మొత్తం పర్ఫెక్ట్గా ఇప్పలేదు, ఇది కొంచెం లేట్ అవుతుంది. కాకపోతే మేము పడుకుంటాం కదా, నైట్ అవుతుంది, అందుకనే తెంపేసి దేవుడికి పెట్టేస్తాను. ఇంకా చూడండి, నేనైతే మా శివుడికి మా దేవుళ్ళకి పెడతాను, చూపిస్తారండి. చూడండి ఎంత బాగున్నాయి ఫ్లవర్స్, చాలా పెద్దగా వస్తుంది. ఇది శివయ్యకి సర్వం శివార్పణమస్తు, శివయ్యకి పెట్టేశాను ఫ్రెండ్స్. శివుడు కనిపించాడు, చిన్నగా ఉన్నాడు శివయ్య అయితే. ఇది మా అమ్మకి, ఇది మా అయ్యకి, ఇంకొకటి బాబాకి పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బాగున్నాడు, ఇక్కడ వెంకటేశ్వర స్వామి, ఇక్కడ లక్ష్మీదేవి, ఇక్కడ శివపార్వతులు, అంటే శివుడు ఉన్నాడు ఫ్రెండ్స్. చూడండి చిన్నగా ఉంటాడు, ఇంట్లో పెద్ద శివలింగం ఉండొద్దు కదా, చిన్నగా పెట్టుకున్నాను అనమాట శివయ్యని. ముందర నందీశ్వరుడు ఉన్నాడు, వాళ్ళిద్దరికి కలిపి ఒక ఫ్లవర్ పెట్టేశాను. బాగుందా ఫ్రెండ్స్? చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారము, గుడ్ నైట్, బాయ్ ఫ్రెండ్స్.